హాయ్ అండి. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సాధారణంగా ప్రతి సంక్రాంతికి కూడా ఆంధ్ర వెళ్తూ ఉంటాం. ఈసారి ఆంధ్ర వెళ్ళట్లేదు, సెలబ్రేషన్స్ మిస్ అవుతున్నాం అని అనుకున్న టైంలో శ్రీనివాసరావు గారి పోస్ట్ చూడటం జరిగింది. శ్రీనివాసరావు గారు 3000 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడ ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి తెలిసి నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మాకు ఈసారి సంక్రాంతి కొంచెం ముందే వచ్చింది. చాలా అద్భుతంగా అంటే సంక్రాంతి 4 రోజులు చూసేటువంటి అన్నీ కూడా నేను ఇక్కడ ఒక రోజే ఫ్యామిలీ మొత్తం కూడా మంచిగా ఎంజాయ్ చేయడం జరిగింది. హరిదాస్ కానివ్వండి, గంగిరెద్దులాట కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, మాంజా పోటీలు కానివ్వండి, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అన్ని ఫ్యామిలీస్ ఒకసారి ఇక్కడ కలవటం, సో నాకు మళ్ళీ మన సొంత ఊరు వెళ్ళినటువంటి ఫీలింగే ఉంది. సంక్రాంతి పండుగ అంటే పల్లెలు గుర్తొస్తాయి. పల్లెటూరులో నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా అక్కడ ఏర్పాట్లు చేస్తుంటారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత? నిజంగా అంటే మనకి హైదరాబాద్ లో ఉన్నామా లేదంటే ఆంధ్ర వెళ్ళామా అన్న ఫీలే ఉంది. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా మన ఊరి వాతావరణమే ఉంది. నిజంగా అంటే ఇంత మంచి ఫామ్ లో ఈ విధంగా ఇన్ని ఫ్యామిలీస్ తో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ షాద్ నగర్ లో మేము ఒక 5 ఫ్యామిలీస్ వరకు ఇక్కడ కొనుక్కున్నాము స్థలం. ఇక్కడ అంతా ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం మన భోజనాలు సంక్రాంతికి అన్ని బాగా చేస్తారు, వస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ మ్యాంగోస్ కూడా పంపిస్తారు, చాలా బాగుంటాయి ఆర్గానిక్. ఓకే, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి వ్యవసాయ క్షేత్రంలో మీరున్నారు. ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంటే కొన్ని ఈ మంచి కానీ అలాగే గంగిరెద్దులకు సంబంధించి కానీ హరిదాసులకు సంబంధించి ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది? ఏం గుర్తొచ్చింది? మా చిన్నప్పుడు అదే పల్లెటూరు, మా మమ్మీ ఇంటికి అది వెళ్ళినప్పుడు ఇలాగే ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఏమీ సాధ్యం కాదు, కానీ ఇక్కడ ఈ ఫామ్ హౌస్ లో బాగా వచ్చాయండి. చిన్నప్పుడు అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నా పేరు బిఎస్ఎన్ మూర్తి అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, హైదరాబాద్ లో ఇటువంటి పల్లెటూరు వాతావరణం ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకే, మొత్తం సిటీ లైఫ్ దూరంగా అంత నీట్ గా పొలాల్లోనూ. ఓకే, అండ్ మంచి కూడా వేసారు, చాలా బాగుంది. మంచి మీద స్పెండ్ చేసాం కొంత టైం, చాలా బాగుంది. ఓకే, అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ లో భాగంగా ఇక్కడ మీరు హరిదర్శనం చూశారు, అలాగే గంగిరెద్దుల ఆటలు చూశారు. ఈ క్షేత్రంలోనే మళ్ళీ పిండి వంటలు చేస్తూ ఉన్నారు, అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఎలా అనిపిస్తుంది? అంతా చాలా డివోషనల్ కల్చరల్ అన్ని మిక్స్ చేసి బాగుంది యాక్చువల్లీ. అంటే కంప్లీట్ సిటీ లైఫ్ ఆపోజిట్ గా చాలా ఆనందంగా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్. శృతి, నేను హైదరాబాద్ హైదర్గూడ నుండి వచ్చాను. ఇక్కడికి ఇన్స్టాగ్రామ్ లో యాక్చువల్ గా ఒక పేజ్ లో చూసి వచ్చాము. అందరం వారు నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగుంది. వచ్చి ఒక 3-4 అవర్స్ అవుతుంది, అసలు తెలియట్లేదు టైం అయితే. చాలా బాగుంది. అన్ని రంగోలీ, గంగిరెద్దులది, తను హరిదాసుది, అవన్నీ చాలా బాగున్నాయి. మాకు హైదరాబాద్ లో అయితే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండవు. పాలు బొంగిచ్చడం కానీ మేము బొంగిచ్చాము. ఇక్కడ ఇవన్నీ చూసి చాలా హ్యాపీ ఉంది. హాయ్ అండి, నా పేరు ప్రీతి అండి. నేను కుకట్పల్లి నుండి వచ్చాను, హైదరాబాద్. సో యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ వచ్చేసి నాయుడురత్నం ఫార్మ్స్కి వెళ్ళాము. అక్కడ సంక్రాంతి దీనికోసం, ఫెస్టివల్ కోసం అని. బికాజ్ సిటీలో అయితే మనకి ప్రొవిజన్స్ లేదు, ఈ గంగిరెద్దులు, హరిదాసులు, ఈ రంగోలీ వేసుకోవడం కానీ అదంతా ఏమీ లేదు. సో అందుకని లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళాం. ఈ ఇయర్ అప్పుడు మా ఒక్క ఫ్యామిలీ వెళ్ళింది. ఈ ఇయర్ చూస్తే మాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్నెక్కర్స్ వాళ్ళు సంక్రాంతి ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నారని కనిపించింది. సో మా కజిన్ సిస్టర్స్ మేము 4 మెంబర్స్. సో మా సిస్టర్స్ని అడిగి, మా బ్రదర్, సో వేరే గ్రూప్ ఆఫ్ 15 పీపుల్ అనమాట. సో అందరం కలిసి ఇంకా బుక్ చేసుకొని ఇక్కడికి వెళ్దామని వచ్చాము. యాక్చువల్గా చాలా బాగుంది. ఫస్ట్ అనుకున్నాం అసలు అంటే ఎలా ఉంటుందో ఏంటో తెలీదు, బికాస్ చాలా దూరం, ఇది మాకు 2 hours పట్టింది రావడానికి. సో చాలా బాగుంది. వచ్చిన తర్వాత మాకు ఇప్పటివరకు అసలు టైం కూడా తెలీదు. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. అండ్ మెయిన్ సార్ స్పీచ్ ఇచ్చారు కదా, అది చాలా బాగుంది. అంటే పిల్లలకి మన పాత ఈ ఫెస్టివల్ వైబ్స్ అని, ఇప్పుడు పాలు బొంగిచ్చడము, ఈ హరిదాస్ ఇలా రావడము, వాళ్ళకి బియ్యం వేయడము, అంటే ఒకప్పుడు విలేజ్లో ఉండేది అట్మాస్ఫియర్ అంతా. బట్ ఇప్పుడు సిటీస్లో అయితే ఎక్కడా లేదు. సో ఎక్కడికైనా ఊర్లలోకి వెళ్దామన్నా కూడా మాకెవరు లేరు, రిలేటివ్స్ ఎవరు లేరు. సో ఆంధ్రాలో అయితే బాగా జరుగుతుంది అని విన్నాం, కానీ ఎప్పుడు మేము వెళ్ళలేదు. బట్ ఇక తెలంగాణలో కూడా ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్కర్స్ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్, చాలా బాగుందండి. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి?
చాలా బాగుందండి. బట్ కొంతమంది గ్యాదరింగ్ ఉన్నా కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా బాగా ఉంది. అంటే మనం ఇన్వాల్వ్ అయ్యి చేసుకునేలాగా, అంటే వాళ్ళు ఏదో చేసి పెడుతున్నారు మనం తినాలి కూర్చోవాలి చూడాలి అలా కాకుండా ప్రతి దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్ పెడుతున్నారు. బికాస్ పొంగల్ చేయడం కానీ, అక్కడ పెట్టి కూర్చోవడము, వెయిట్ చేయడము, హరిదాసులది వాళ్ళు వెల్కమ్ చెప్పడము, ఇప్పుడు రంగోలీ కూడా మనకు నచ్చినట్టుగా మన కాంపిటీషన్, కైట్ ఫ్లయింగ్ ఒకటి పెట్టారు. అది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కైట్స్, వాటికి చెరెక్స్ అన్ని ప్రొవైడ్ చేశారు వాళ్ళు. చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళు పెట్టిన దానికి చాలా వర్త్ ఇట్. ఓకే. చాలా హ్యాపీగా ఉంది. సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు కదా, ఎంజాయ్ చేశారు మరి? చాలా బాగండి. ఇంకా చాలా ఉంది. యాక్చువల్ గా మాకు ఇప్పుడు 1 అవుతుంది, టైం కూడా తెలియలేదు. మేము మార్నింగ్ 9:30కి వచ్చాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, నా పేరు క్రీతి. నేను అల్వాల్ హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో బేసికల్గా మాకు కామారెడ్డి ఊరు మాది. మేము అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఈ సంవత్సరం మాకు పండగ లేదు. సో ఇక్కడ ఈ ఈవెంట్కి వచ్చాం. ఓకే. ఇక్కడ ఎలా ఉందంటే పిల్లలకి వాల్యూస్ కానీ, అసలు పండగ అంటే ఎలా చేసుకుంటాం, అసలు ఏంటి, అంటే మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? సో అది మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్ కి ఫార్వర్డ్ అవ్వాలి కదా. ఇప్పుడు మనకి మన వాళ్ళ నుంచి వచ్చింది, కానీ వాళ్ళకి చెప్పేంత టైం ఇప్పుడు నేను ఎంప్లాయీగా నాకు అంత టైం నేను స్పెండ్ చేయలేను. సో ఇక్కడ వాళ్ళకి ఆ వాల్యూస్ తెలియడం, అది వాళ్ళకి ఫర్దర్ గా నెక్స్ట్ జనరేషన్స్ కి ఫార్వర్డ్ అవ్వడం. ఇప్పుడు ఇక్కడ గంగిరెద్దు కానీ, ఇక్కడ జరిగే ప్రతి ఒక్క హరిదాసు ఆ బియ్యం పోయడం, అదంతా వాళ్ళకి చూడడానికి చాలా మంచిగా అనిపించింది. సో అది ఎందుకు చేస్తామో కూడా ఇక్కడ ఆర్గనైజర్ తను ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది వాళ్ళకి చాలా నాలెడ్జబుల్ కాబట్టి బాగా అనిపించింది. ఓకే. ఏంటి సెలబ్రేషన్స్ లో బాగా ఎంజాయ్ చేశారు మీరు? ఇదిగోండి ముగ్గేసాము ఇక్కడ. ఇప్పుడు అది కాంపిటీషన్ కింద. సో ఇక్కడ అరిసెలు అందరం కలిసే చేస్తున్నాం. ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. లైక్ మేము టికెట్ తీసుకున్నాం కదా, వచ్చి ఇక్కడ మీరు ఏదో ఎంజాయ్ చేసి వెళ్ళడం కాకుండా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఈవెంట్ లో. సో అది చాలా బాగా అనిపించింది. ఓకే. అక్కడ మంచి ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని మేము మా ఫ్యామిలీ ఫోటో అందరం కలిసి కూర్చొని దిగాము. సో ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. మాకు ఊరుంది, కానీ ఇక్కడ అందరితో కలిసి చేసుకోవడం ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి ఒక ఈవెంట్ ఇలా చేయడం చాలా బాగుంది. మేమే కాదు, మా పిల్లలు కూడా 90s లో మనం ఎంజాయ్ చేసినవన్నీ చూడగలుగుతున్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అపార్ట్మెంట్ కల్చర్లో ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోలేము, కాకపోతే అంటే కొంచెం పాష్వి ఎంజాయ్ చేయొచ్చు, లైక్ న్యూ ఇయర్ అలాంటివి చేస్తారు. కానీ పండగలు ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది మాకు. ఎస్పెషల్లీ గంగిరెద్దుతో ఇన్ని ఈవెంట్స్ చేయించడము, లేకపోతే హరిదాసు, ఈ ముగ్గుల పోటీలు అన్నీ మీరు అరేంజ్ చేయకుండా మాతో పాటు ఇన్వాల్వ్ అయ్యి చేపిస్తున్నారు చూడండి, అది మాకు నచ్చింది. వేరే దగ్గర మనీ పెట్టి మనం వెళ్ళి జస్ట్ కూర్చొని వాళ్ళు పెట్టినవి తినేసి ఎంజాయ్ చేసి వస్తాము. కానీ ఇక్కడ మనము ఈవెన్ పాయసం చేయడంలో కానీ, అరిసెలు చేయడము, సకినాలు చేయడము, ఇవన్నిట్లో మనం కూడా పాల్గొంటున్నాం కదా, అది బాగా అనిపించింది. అండ్ కైట్స్ ఫెస్టివల్ ఈ గాలికి చాలా బాగా ఎగిరాయి, అది చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే అపార్ట్మెంట్ చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇది వాళ్ళకి ఎప్పుడు చూడనిది అని చెప్పొచ్చు. ఎప్పుడన్నా ఊర్లోకి వెళ్ళినప్పుడు చూస్తారు. ఇప్పుడు పొద్దున్న లేసి స్కూల్కి వెళ్ళిపోవడం, అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ తో అంటే ఆడతారేమో, కానీ ఇలాంటి ఉయ్యాలలు ఊగడము, ఇలా పెద్ద అది కూడా వేశారు కదా గడ్డిది, అది కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు. ఎప్పుడు ఊగనిది ఇంత బాగా ఊగుతున్నారు ఇక్కడ ఉయ్యాలలు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు చందన. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన వరకు మాకు ఎట్లా ఉంటుందా అని అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. ఐ మీన్ ఈ కైట్స్ ఫెస్టివల్ కానీ, గంగిరెద్దు, హరిదాసు, లైక్ ఐ మీన్ పాడ టైపు, హౌస్ టైపు, మంచా, అవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఐ ఎంజాయ్ లాట్. పిల్లల దగ్గరికి వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఉయ్యాలు ఊగటం కానీ, ఈ ప్లేస్ వల్ల వాళ్ళకి ఎన్విరాన్మెంట్ వల్ల చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. పిండి వంటలు చాలా చాలా బాగున్నాయి. అసలు అరిసెలు, శకినాలు కానీ అన్ని చాలా చాలా బాగున్నాయండి. ఈవెన్ ఫుడ్ ఆల్సో నైస్, గుడ్. అంటే ఆ సంక్రాంతి వైబ్ ని మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు? చాలా అండి, చాలా చాలా బాగుంది. సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి సిటీలో ఇప్పుడు అందరికీ కూడా ఆన్లైన్లో చూసి జరుపుకోవడమే తప్పితే ఆఫ్లైన్లో ఎక్కడ ఎవరికి కనబడదు. అలాంటి ఈ సిచ్యువేషన్లో హైదరాబాద్కి దగ్గరగా ఇంత పెద్ద 100 acres ఫామ్లో సో సంక్రాంతి అనేది ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా ఉంటుంది. గంగిరెద్దు, భోగి మంటలు, సో ట్రెడిషనల్ ఫుడ్, సో ఇలాంటి సెలబ్రేషన్
హైదరాబాద్లో ఎక్కడ కూడా జరుగుండదు. అంటే మీరు కమ్యూనిటీలో జరుపుకోవడం వేరు, ఇలా పొలంలో చెట్ల మధ్యలో సో ప్రకృతి మధ్యలో జరుపుకోవడం చాలా అరుదు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ఈ కంపెనీతో నేను అసోసియేట్ అయ్యి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. సో లాస్ట్ 10 years నుంచి కూడా ఈ కమ్యూనిటీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మా దగ్గర. సో ఈ సంవత్సరం కొత్తగా ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశాం యాక్చువల్లీ. సో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ట్రెడిషనల్గా సో మెంబర్స్ హైదరాబాద్లో అందరికి కూడా తెలియాలి ఇలాంటి ఒక సెలబ్రేషన్ ఉందని. ఈ సంవత్సరం కుదరకపోతే కనీసం వచ్చే సంవత్సరం అయినా సరే ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో తెలిసే విధంగా ప్లాన్ చేసాం. థ్యాంక్ యూ. నమస్కారం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. దీన్ని పెద్ద పండుగ అంటాం. 3 రోజుల పాటు ఉంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ. దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకంటే ఒకప్పుడు దేశం మొత్తం మీద వ్యవసాయ ఆధారమే, అందరూ రైతులే కాబట్టి దీన్ని ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్ అంటాం. అంటే పంటలు తిరిగి వచ్చే చేతికి అంది వచ్చే రోజులు కాబట్టి అందరికీ సంతోషం ఉంటుంది. రైతులే కాకుండా రైతుతో ముడిపడి రకరకాల వృత్తుల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళ దగ్గర నుంచి హరిదాసుల దగ్గర నుంచి రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ కూడా పంట పండితే అది అందరికీ పంచుకుంటారు కాబట్టి ఈ పండగలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు, అందరికి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఇదంతా ప్రకృతికి సంబంధించిన విషయం. నేచర్ని ఆస్వాదించుకుంటూ ఆహారం తీసుకుంటూ ప్రకృతిలో మమేకం అయిపోయి లైఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్ అన్నట్టుగా మనకి మామూలుగా ప్రతి పండగ ఉత్సవమే. ఇలా అందరం కలిసి చేసుకునే అవకాశం ఉంది. అయితే రాను రాను వ్యవసాయంతో పాటు రకరకాల వృత్తుల్లాగానే వ్యవసాయ రంగం కూడా క్రాస్ రోడ్స్లోకి వచ్చింది. చాలామంది ట్రెడిషనల్ విజ్డమ్ ఉన్నవాళ్ళు, బ్రహ్మాండంగా కార్తెలు, సీజన్లు ఇవన్నీ తెలిసిన వాళ్ళు, విత్తనాన్ని మంచి కంకులేవో మంచి విత్తనం ఏదో చూసుకోగలిగిన వాళ్ళు, అటువంటి నైపుణ్యం అంతరించిపోయింది. కొత్తగా వచ్చేవాళ్ళు వ్యవసాయం చేసే కన్నా డైలీ లేబర్ గాను, అపార్ట్మెంట్లో వాచ్మెన్లు గాను అదే ఎక్కువ ఇన్కమ్ వస్తుందనే స్థాయికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వ్యవసాయం ఒక మార్పు కోరుకుంటుంది. వ్యవసాయం క్రాస్ రోడ్స్లో ఉంది. ఒంటరి వ్యవసాయం లేదు. అలానే అటువంటి గ్రామాలు లేవు. ఎరువులు వచ్చినాయి, పురుగు మందులు వచ్చినాయి, విత్తనాల కంపెనీలు వచ్చినాయి, వ్యవసాయం ప్రాఫిటబుల్గా లేదు, గవర్నమెంట్లు వచ్చినాయి, స్కీములు వచ్చినాయి, స్కామ్లు వచ్చినాయి. ఏది వచ్చినా కూడా ఆ తృప్తి లేదు, జీవన విధానంలో ఆ మాధుర్యం లేదు. ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది ఏంటంటే ఎందుకు అంత హ్యాపీగా మనకి సంక్రాంతి అనగానే, ఉత్సవం అనగానే ఎందుకు అంత హ్యాపీగా అనిపిస్తుందంటే బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ కమ్యూనిటీ సెలబ్రేషన్. ఇంతమందిని కలిసి పండించి పంచుకొని సంపదను సృష్టించడం, పంచడం. భూమి ఒక అక్షయ పాత్ర. ఒక విత్తనం అయితే 100 విత్తనాలు రావడం అనే మ్యాజిక్ ఇక్కడే జరుగుతుంది. అటువంటి భగవంతుడి సృష్టిని అందరితో పంచుకొని ఆస్వాదించి ఆనందించే పండుగ. సో దీని ముఖ్య ఉద్దేశం కమ్యూనిటీ అనమాట. అయితే గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి మేము కొంతమందిని కలిసి ఏం చేసామంటే ఇనేకర్స్ అనే ప్లాట్ఫామ్ తోటి కలెక్టివ్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ చేసాం. ఇది ఏ గ్రామంలోనైనా ఏ ఊర్లోనైనా వాళ్ళందరూ కలిసి చేసుకోవచ్చు. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్లీ పొలిటికల్గా కాస్ట్, రీజన్, లాంగ్వేజ్ వీటన్నిటితోటి డివైడ్ అయిపోయారు కాబట్టి మనం ఒక రోల్ మోడల్స్ సెట్ చేయాలి, ఇది మన బాధ్యత అనుకొని ఇలా చేస్తా ఉన్నాం. సార్, ఇన్నేకర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అసలు ఫామ్ విజిట్ తీసుకొచ్చి ఇన్ని కుటుంబాలతో కలిసి సంక్రాంతి సెలబ్రేషన్ జరుపుతున్నారు ఇక్కడ. అసలు ఏంటి అంటే మన సంస్కృతి సంప్రదాయాల మీద అవగాహన కల్పిస్తూ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ అసలు సంక్రాంతికి ఉన్నటువంటి ప్రాధాన్యతను వారికి వివరిస్తూ, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ మీరు ఇందాక స్పీచ్ ఇచ్చారు. ఎలా సార్? యాక్చువల్గా ఏమైందంటే అండి, చాలా మందికి గ్రామం లేదు. గ్రామం నుంచి విడిపడితే అమ్మ నుంచి దూరంగా వెళ్ళినట్టే. ఎందుకంటే గ్రామంలో అనుబంధాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే ఒక ఇది ఉండేది. పట్టణాల్లో ఉండి కూడా చాలామంది అటు ఊరికి వెళ్ళలేని వాళ్ళు, ఊరితో డిస్కనెక్ట్ అయిన వాళ్ళు, అలానే అరే పండగ పూట కూడా పాత మడుగేనా అన్నట్టుగా రోజు ఇంకేముందా ఏదో ఆర్డర్ పెట్టుకోవడం, ఏదో తెచ్చుకోవడం, తినటమేనా అనేది. అట్ ది సేమ్ టైం పిల్లలకి ప్రకృతి గురించి, జీవన విధానం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి మనకి గుర్తుంటాయి. ఇంత గొప్పది మన సాంప్రదాయం అని చెప్తా ఉంటాం. కానీ అది ఎక్కడ చూడాలి వాళ్ళు? దానికి రోల్ మోడల్ ఎక్కడ దొరుకుతుంది? లేదు కదా. అటువంటి ఉద్దేశంతో మనము
ఫామ్ని ఒక మల్టిపుల్ డైరెక్షన్లో చేయాలి. ఫామ్ అంటే వ్యవసాయం, ఫామ్ టూరిజం, ఫామ్ స్టే ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఇటు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ అందరిని ఇన్వైట్ చేసాం. మీరు ఎక్కడికో క్లబ్బులకో పబ్బులకో వెళ్ళే బదులు వెరీ నామినల్ ఫీజు ఒక 700 రూపీస్ పెట్టాం మేము. దీనిలో టిఫిను, భోజనము, స్నాక్స్, గోరింటాకు పెట్టుకోవడము, అరిసెలు చేసుకోవడము, పిండి వంటలు తినడము, గాలిపటాలు ఎగరేసుకోవడము, ఇక్కడ ధాన్యలక్ష్మి సంక్రాంతి ధాన్యలక్ష్మిని ప్రతిష్ఠించుకోవడం, గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసులు, ఈ టోటల్గా ఒక మన ట్రెడిషనల్ సిస్టమ్ అంతా ఇక్కడ ఆవిష్కరిస్తే పిల్లలకి ఇక్కడ మీరు చూస్తే ఎవరు ఫోన్లు మాట్లాడట్లేదు. మామూలుగా అయితే ఫోన్ లేకుండా అన్నం కూడా తినని పిల్లలు ఇక్కడ చూస్తే ఎవరు ఫోన్లు మాట్లాడలేదు. చిన్న చిన్న పిల్లలు కూడా ముగ్గులేస్తున్నారు. అంటే ద ఆర్ట్ ఆఫ్ లైఫ్ని ట్రైన్ చేయాలంటే నేచర్తోనే అవుతుంది. అందుకని ఇలాంటి వేదిక క్రియేట్ చేయడం ద్వారా వీళ్ళందరికీ సంస్కృతి, సాంప్రదాయం, ఆహారము, రైతు ప్రాముఖ్యత ఇవన్నీ ఒకే వేదిక మీద అయిపోతున్నాయి. అందుకని ఇనేకర్స్ ఆహ్వానించి ఇలా మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే సార్, ఇన్ని కుటుంబాలు ఇక్కడ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాయి. నిజంగా ఎప్పుడు చూడని విధంగా వాళ్ళు మంచి ఎక్కారు, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే గంగిరెద్దుల ఆటలు విన్యాసాలు చూశారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే హరిదాసులకు సంబంధించి వాళ్ళు బియ్యం దానం చేశారు. ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి చాలా సంతోషం ఉంది. ఎవరికైనా కూడా ఇవ్వడం అనేది చాలా తృప్తిగా ఉంటుంది. మనం అది నేర్పినట్టు ఉంటుంది. అది కూడా భక్తితోటి ఇవ్వడం. జనరల్గా ఏదైనా ఇవ్వడం అంటే మనం ఏదో డొనేట్ చేసామంత ఫీల్ ఉంటుంది. హరిదాసుడికో లేకపోతే గంగిరెద్దుల వాళ్ళకో వాళ్ళు ఈజీ నమస్కారం చేసి ఇస్తున్నారు. సో ఇవ్వడం ఎంత గొప్ప విషయం అనేది అర్థమవుతుంది. ఇవ్వడం నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇట్లా మంచి ఎక్కడం, పాత రోజుల్లో పొలాల్లో చక్కగా మంచి ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి అక్కడే వాళ్ళు పొలాన్ని కాపలా కావచ్చు, తిండి కావచ్చు, డే లైఫ్ అంతా మంచితోనే ఉంటుంది. ఆ మంచి అనేది మానవ జీవితంలో, రైతు జీవితంలో అంత ముఖ్యమైనది. సో దాన్ని ఎక్కడం ద్వారా మన తాతలు, మన నాన్నలతో మాట్లాడినంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లానే ప్రాస్పరిటీ, సంపద అనేది ధాన్యం రూపంలో ఉంటుందని తెలియజేయడానికి అక్కడ ధాన్యలక్ష్మిని ప్రతిష్ఠ చేసాం. అట్లానే ధనుర్మాసం కాబట్టి అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టాం. అలానే పిండి వంటలు, సకినాలు కావచ్చు, తెలంగాణ సకినాలు, ఆంధ్ర అరిసెలు రెండు కలిపి ఒక తెలుగు సాంప్రదాయాన్ని ఇక్కడ ఆవిష్కరించాం. సో ఇక్కడ భోజనం కూడా అటువంటి చక్కటి శాకాహార భోజనం, పూర్ణాలు, గారెలు, అరిసెలు, పాయసం. సో ఒక కంప్లీట్ భోజనం అంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఆస్వాదిస్తా నిజంగా చాలా బాగా పిల్లలతోటి వాళ్ళు కార్పొరేట్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఇవాళ ఇంత స్వేచ్ఛగా హాయిగా అంటే స్టిల్ ఇన్ ద మూమెంట్. ఇది చాలా ఆర్గానిక్ యాక్టివిటీ. ఇక్కడ ఈవెంట్ లేదు, మైకులు లేవు, డీజేలు లేవు, యాంకర్లు లేవు, ఏమి లేదు. చాలా సహజంగా ఎవరికి నచ్చిన పని, ఎవరికి వచ్చిన పని వాళ్ళందరూ సరదాగా ఆలోచిస్తున్నారు. ఎవరెవరి గురించి పట్టించుకోవట్లేదు. పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు, ముగ్గులేస్తున్నారు. తల్లులు పాయసం వండుతున్నారు, అరిసెలు వండుతున్నారు, ముగ్గులేస్తున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు మంచెక్కుతున్నారు. ముసలివాళ్ళు కూడా బ్రహ్మాండంగా మంచెలెక్కుతున్నారు. చాలామంది సాంప్రదాయాన్ని చూశారు. వాళ్ళు గంగిరెద్దుని తీసుకొని కానీ, హరిదాసుని తీసుకొని కానీ పల్లెటూరులో ఒక వీధిలో నడుస్తుంటే ఎలా వస్తుందో అవి చూశారు. ఈ రంగవల్లులు దాని ప్రాముఖ్యత అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా ముగ్గు వేయటం దగ్గర నుంచి ప్రతిదీ ఒక డీకోడ్ లాంగ్వేజ్ అండి. మన స్పిరిచువాలిటీలో, మన ఆచార సాంప్రదాయాల్లో ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ముగ్గేయడం అనేది బియ్య పిండితో వేస్తారు కాబట్టి అక్కడ ఉన్న చీమలకి వీటన్నిటికీ ఆహారం లాగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అన్నెసరీ ఇవి రాలేవు. సో ఇలాగా ఇక్కడ అందరికి కాళ్ళకి పసుపు రాశారు. ఇప్పుడు చక్కటి గోరింటాకు పెడతారు. ఈ మెహందీలు అవి ఇవి ఏదో కెమికల్స్ వేసుకొని స్కిన్ ఎలర్జీస్ వచ్చి పాడైపోతున్నాయి. మన చేలోనే ఉన్నటువంటి గోరింటాకు తీసుకొని నూరుకొని వాళ్ళు హాయిగా చాలా రిలాక్స్డ్గా అమ్మగారింటికో అత్తగారింటికో పోయినంత తృప్తిగా ఇక్కడ స్పెండ్ చేశారు. మా ఉద్దేశం కూడా అదే. అంటే మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని ఉట్టిపడేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాంతోపాటుగా అసలు మన పండుగలకు ఉన్నటువంటి ప్రాధాన్యతని, వాటి గొప్పతనాలను కూడా ఇక్కడికి వస్తున్నటువంటి కుటుంబాలకు మీరు వివరిస్తూ వారిని ప్రతి దాంట్లో భాగం చేశారు. ఎలా అనిపిస్తుంది? మనం చాలా వెరీ రిచ్ అండి. భారతదేశం అనేది సంస్కృతి, సాంప్రదాయం, పద్ధతులు, ఆచారాలు ఇవ్వడము ఇవన్నిట్లో గొప్ప సంస్కృతి మంది. దాన్ని మనం వీళ్ళందరూ కనెక్ట్ అయిపోయి అంటే ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటున్నామంటే ఒకప్పుడు ఇప్పుడు మీరు పికిల్ కొనాలనుకోండి, ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి ప్యాకెట్లో ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్లో నానబెట్టింది ఏదో ఉప్పు కారం ఉన్నది తింటారు. కానీ ఇక్కడ మీరు సిటీలో చూస్తే పికిల్ బౌల్ అనే ఒక గేమ్ బాగా ఫేమస్ అయింది.
కానీ మేమేం చేస్తాం, పికిల్ బాల్ అనేది ఫేమస్ అయింది. మేమేం చేస్తాం, ఇక్కడ పికిల్ బౌల్ అని యాక్టివిటీ పెట్టబోతున్నాం. అంటే ఇక్కడికి వచ్చి చెట్టుకి పచ్చడి మామిడికాయలు కోసి దాని స్మెల్ చూసి దాని టెండర్నెస్ పులుపును చూసి వాళ్ళే కోసి ముక్కలు కట్ చేసుకొని ఆర్గానిక్ పికిల్స్ విత్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అని రాక్ సాల్ట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో పెట్టుకొని జాడి పికిల్స్ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు, స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. సో అది ప్రోబయాటిక్ మైక్రో న్యూట్రియంట్. అంటే మొదటి ముద్ద పచ్చడితో తింటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ అపటైజర్. సో ఇదంతా ఫుడ్ ఉంది, సైన్స్ ఉంది, కల్చర్ ఉంది, యాక్టివిటీ ఉంది. సో ఇంత గొప్ప లైఫ్ ఇది. ఎక్కడో వేలు పే చేసి ఏదో ఇక అంత దూరం పోయి ఎక్కడెక్కడో కన్నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంత అనుభవాలు వీళ్ళందరిని చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక మంచి మాట చెబుతారు, కాళీకుండలాగా ఈ భూమి మీదకి వచ్చిన నేను అమృత తుల్యమైన అనుభవాల బిందువులతోటి కుండను నింపుకొని పూర్ణ కుంభంతో మృత్యుదేవతకు స్వాగతం చెప్తానంటాడు. అంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్ అండి. చివరికి మిగిలేదేంటి? అనుభూతులే. ఇక్కడ వీళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు, పిల్లల్ని రీకనెక్ట్ చేస్తున్నారు. అదృష్టం ఏంటంటే ఈ పిల్లల్ని తీసుకొని వాళ్ళు సినిమాకి పోవచ్చు, రెస్టారెంట్కి పోవచ్చు, ఇంకో చోటకి పోవచ్చు, కానీ అక్కడ ఏం అనుభూతి లేదు. ఇక్కడ కంప్లీట్ నేచర్, ఏమి ఈవెంట్ లేదు, డీజే లేదు, యాంకర్ లేదు, హడావుడి లేదు. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. గంగిరెద్దుతో ఫోటో తీసుకున్నారు, మనం ఎవరో పనికిమాలిన సినిమా వాళ్ళతోటో సెల్ఫీలు దిగుతాడు. చక్కగా బ్రహ్మాండమైన బుల్ ఎంత గొప్పగా ఉంది, దాని రాజస్వం ఎలా ఉంది దాంతో దిగుతున్నారు. హరిదాసుడు ఆయన హరికీర్తనలు చెప్తూ అందరిని మేల్కొలుపుతూ ఆ సాంప్రదాయ ఉద్దేశం, ఆ పని చేసినందుకు ఆయన ఒక గౌరవ వేతనం లాగా బియ్యం తీసుకొని వేయడం, ఆ వేసేటప్పుడు ఆయన హరిలో రంగ హరి అని మాట్లాడుతూ వాళ్ళని ఆశీర్వదించడం, ఇవన్నీ చాలా అద్భుతంగా చాలా తృప్తిగా ఉంది. ఇదంతా ఒక పెద్ద కుటుంబం అండి, ఒక వసుదైక కుటుంబం. థ్యాంక్ యూ.